గర్విష్ఠులు 21వ వచనం, గర్విష్ఠులు నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువాడు శాపగ్రస్తుడా. ఉంచుతారు. మరి దేవుని దగ్గర ఎంత స్థిరంగా ఉంటున్నాం, దేవుని దగ్గర ఎంత స్టాండర్డ్గా ఉంటున్నాం, దేవుని దగ్గర ఎంత సన్నిహితంగా ఉంటున్నాం, దేవునితో ఎంత మాట్లాడుతూ ఉన్నాం, దేవుణ్ణి ఎంత అనుభవించగలుగుతున్నాం. పేతురు రాత్రికాల సమయంలో నేర్చుకున్నాం మేము అందరూ. ఈయన ఇర్మియా, ఈయన ఏలియా, ఈయన ఇంకో ఆయన ప్రవక్త అని చెబుతుంటే పేతురు మాత్రం ఒకటి చెప్పగలిగాడు. అదేంటో తెలుసా? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడవు. ఆ అనుభవం నీకు రావాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది తెలుసా? ఆయనతో గడపాలి. మనం వెళ్ళిన కాడ నుంచి ఆయనతో గడపాలి. మన ఇష్టానుసారంగా జీవించడం కుదరదు. ఎందుకంటే చట్టాలు భూమి మీద బ్రతకడానికి చట్టాలు ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు కనుక ఆయన ఆజ్ఞను అనుసరించగలిగితే చెక్ నీకు బౌన్స్ అవ్వకుండా ఆశీర్వాదం నీకు వస్తుంది. ఆల్రెడీ నీకు ఆయన ఎంటీ చెక్ ఇచ్చాడు, దాన్ని క్యాష్ చేసుకోవాలి, సంతకం చేసుకుని బ్యాంక్ వెళ్ళి బ్యాంకు దగ్గర మార్చుకుని దాన్ని వాడుకోవాలి. అంటే నువ్వు చేయవలసిన పని ఉంది. ఆ పని ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలను అనుసరించడం. హల్లెలూయా. అతి బిడ్డలుగా మనం అందరం కూడా అనుసరించి దేవుని యొక్క దీవెని పొందుకుందాం. హల్లెలూయా. గర్విష్ఠులు నువ్వు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞ విడిచి తిరుగువాడు శాపగ్రస్తుడు. భూమి మీద ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించకపోతే శాపం. ఈ రోజున ఎంతమంది శాపగ్రస్తులు అవుతూ ఉన్నారు, ఎంతమంది జ్ఞానం లేక అజ్ఞానంగా తెలిసి తెలియక ఎంతమంది అజ్ఞాన స్థితిలో దేవుని ఆజ్ఞలను మీరి శాపాన్ని తెచ్చుకుంటున్నారంతే. శాపాన్ని ఇప్పుడు నువ్వు చూడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో జ్ఞాపం చేసుకోగలుగుతావు. అయ్యో నేను చేసింది పాపం కదా అని, అయ్యో నేను చేసింది నేరం కదా అని, అయ్యో నేను చేసింది ఆజ్ఞ అతిక్రమించి తిరిగాను కదా, ఇది శాపము అని. దేవుడు మనకు బోధిస్తున్న విషయాలు ఏంటి అంటే, ఈ యొక్క భూలోకంలో నివసిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞను విడిచి తిరగకూడదు. ఆయన మనకి చట్టాలు ఇచ్చాడు, కండిషన్స్ ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. వాటన్నిటినీ అనుసరించి నడిచే బిడ్డలుగా మనము సాగిపోదాం. హల్లెలూయా.